భారతీయులకు స్వాతంత్రం ఇస్తే వాళ్లకు పరిపాలించుకోవడం చేత కాదు అని అప్పటి బ్రిటిష్ ప్రధాని చర్చిల్ అన్నాడు. ఇప్పుడు వాళ్లకు పరిపాలించుకోవటం చేతకాక భారతీయుడిని ప్రధానిగా నియమించుకున్నారు. కాలం రివర్స్ అవడం అంటే ఇదేనేమో. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్టు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే మనం పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ ఎప్పటికీ కాదు. వర్తమానం జ్ఞాపకం అవుతుంది, తోటి వ్యక్తులు జీవిత పాఠాలవుతారు. మంచి సంతోషాన్ని మిగులుస్తుంది, చెడు పాఠాన్ని నేర్పుతుంది. విజయం ఉల్లాసాన్నిస్తుంది, అపజయం మహా గురువు అవుతుంది. అదే జీవితం. చెట్టుకి డబ్బుకి మాటలొస్తే ఆ రెండు చెప్పే మాట ఒక్కటే, ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నిన్ను నేను కాపాడుతాను అని. తానే మార్గాన్ని చెప్పి తానేం బోధిస్తున్నాడో ఆ విధంగా తన జీవితాన్ని నడుపుకొని చూపే గురువు అరుదు. బోధించేవారు అనేకులు, ఆచరించి చూపేవారు యుగానికి ఒక్కడే ఉంటాడు.